భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాణదానం ట్రస్టును తానే ప్రారంభించానని, తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల ద్వారా రాయలసీమలో ఉండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశానని తెలిపారు. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ, బర్డ్స్ కానీ, సిమ్స్ కానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ రెండూ ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో కూటమి వైసీపీ నాయకులు బాహాబాహికి దిగారు. సర్వే నెంబర్ 420 పెదగాడి రెవెన్యూ భూమి 4.30 సెంట్లు గవర్నమెంట్ భూమి కబ్జాకి గురైందని ఆ భూమి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. అదే సమయంలో స్థానిక వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఇది మా భూమి అని ఇక్కడి నుండి వెళ్లిపోమని ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగారు. ఆ భూమి నుండి వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్ కోన శ్రీనివాసరావు తదితరులు కూటమి నాయకులను బయటికి తోసేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ 420 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని సుమారు 30 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆ భూమిని స్థానిక సర్పంచ్ హయాంలో కొంతమంది వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఆ ప్రభుత్వ భూమిపై ప్రశ్నించిన తమపై దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడుతూ కొట్టారని అన్నారు. ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వమే ఉన్నట్లుగా వ్యవహరించి వీధి రౌడీల్లా ప్రవర్తించారని అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని ప్రభుత్వాన్ని స్వాధీనపరుచుకుని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు. గతంలో కూడా మాపై స్థానిక వైసీపీ నాయకులు హత్య యత్నం చేశారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన తక్షణమే స్థానిక రౌడీ మూకలను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఆందోళనలో కూటమి నాయకులు గల్లా శ్రీనివాసరావు, జనసేన మడక అప్పలరాజు, సర్పంచ్ టీడీపీ గంతకోరు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ మీడియా సమావేశం జరిపేతుపల్లి గ్రామంలో జరిగిన అన్యాయాల కోసం మాట్లాడడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన గ్రామ ప్రజలకి, మీ మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు.
ఇది జరిపోతల గ్రామం, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. నేను గ్రామ సర్పంచ్ మడక అప్పరాయనని. నా పేరు మడక అప్పలరాజు. ఈ గ్రామంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అన్యాయాలు అన్నీ కాదు. ఇక్కడ ఇప్పుడు మనం నించున్న ప్లేస్ అయితే ఇది రాజ్ చెరువు 400 సర్వే నెంబరు. ఈ చెరువు నెంబర్ పోయిన ఎక్స్ సర్పంచ్ కోన శ్రీనివాసరావు కబ్జా చేశారు. 470 సెంట్లు కబ్జా చేయడమే కాకుండా ఈ చెరువు మీదుగా రోడ్డు వెళ్తుంటే గవర్నమెంట్ ఇది హైవే రోడ్డు వెళ్తుంటే, ఎన్హెచ్ రోడ్డు వెళ్తుంటే దాని తగ్గ నష్టపరిహారం ఫేక్ పాస్బుక్ సృష్టించి దాదాపు 86 లక్షలు డబ్బు కాజేశారు. ఇదే కాకుండా భూసేకరణ జరిగింది. అలాగే వైఎస్ఆర్ కోనలో జరిగింది. వైఎస్ఆర్ కోనలు ఏంటంటే మా జరిపోతుల గ్రామానికి గత ప్రభుత్వంలో 134 కోనలు గవర్నమెంట్ కోనలు ఇచ్చారు. ఆ 34 దాదాపు అందులో 45 మాత్రమే నిజమైన రైతులు, నిజమైన లబ్ధిదారులు. మిగతా పట్టాలన్నీ వాళ్ళ ఇష్టమైన పేర్లకి వాళ్ళ బినాలకు అమ్మేసుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ దుర్మార్గాన్ని మేము ఎప్పటి నుంచో ఖండిస్తున్నాము. గత ప్రభుత్వం ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా సరే గ్రామ సర్పంచ్గా ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు నాకు పట్టించుకొని మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము గత ఎన్నిసార్లు కంప్లైంట్ మళ్ళీ మా ఎమ్మెల్యే గారు వినిపించుకున్నాం. మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. దాని మీద ఇంకా మేము పోరాటం చేస్తున్నాము. మా గ్రామానికి, మా రైతులకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గత టైంలో ప్రభుత్వం టైంలో చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చుకున్నాం. ఎంఆర్ రెవెన్యూ వారు కానీ ఆర్డీ వారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. 20 సర్వే నెంబర్ కంప్లీట్ గా గాయాలంటుంది. ఇది 420 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్ ఏంటి అసలు పట్టా చేయించుకున్నారా? ఇది యాక్చువల్ ఏంటంటే పెదగాడి చెరువు అండి. ఇది మా గ్రామంలో ఉంది. రెవెన్యూ పెదగాడి 470 సెంట్లు. ఇప్పుడు ఒక అనామకుడు ఇస్తే దానికి ఎలా డబ్బు ఇచ్చేస్తారండి? ఇది చెక్ చేసుకోవద్దా? చెరువా మంచి డివన్ చెక్ చేసుకోవద్దా? ఇలాగైతే చాలా అన్యాయాలు జరిగాయి గత ప్రభుత్వంలో. ఇప్పటికైనా మన ప్రభుత్వం న్యాయం జరిగితే మేము ఆశిస్తున్నాం. ఈరోజు పెందుర్తి మండలంలో జిరిపోతులపాలెం గ్రామంలో ఉన్నామండి. ఈరోజు జిరిపోతులపాలెం గ్రామంలో అంటే కబ్జాలకి అద్దుపద్దు లేదు. అంటే జగనన్న ప్రభుత్వంలో దోచుకో అన్ని లెక్కలు వ్యవహరిస్తారు. ఇవాళ వైసీపీ ద్రవిడీలు వచ్చి మా మీద దౌర్జన్యం కూడా చేశారు. మీడియా సంస్థలో దౌర్జన్యం చేశారు. అంటే ఈరోజు గవర్నమెంట్ మారినా మాదే గవర్నమెంట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వైసీపీ ద్రవిడీ మోకు వచ్చి మా దగ్గర ఎంత దౌర్జన్యం చేశారో మీడియా వారు కూడా ఉన్నారు. ఈరోజు 420 సర్వే నెంబర్ పెదగాడి రెవెన్యూ పరిధిలో గల 420 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని 4 ఎకరాల 70 సెంట్లు భూమిని ఒక 420 క్యాండిడేట్ పట్టా చేయించుకున్నాడు. దాని మీద నేషనల్ హైవే 986 కోట్లతో నేషనల్ హైవే సాగరమాల రోడ్డు శాంక్షన్ అయింది. సబ్బోవరం టు శీలానగర్. ఆ రోడ్డుకు కూడా 96 లక్షలు నష్టపరిహారం కూడా తీసుకుంటే 420 క్యాండిడేట్. అదేవిధంగా జగనన్న కాలనీలో బినామీ లావా 130 ఇల్లులు శాంక్షన్ అయితే 90 ఇల్లులు రిజెక్ట్ అయ్యి స్థానిక ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఇన్స్పెక్షన్ చేశారు. అది అఫీషియల్గా కూడా వస్తుంది. 90 ఇల్లులు రిజెక్ట్ వచ్చింది, అన్అఫీషియల్ లిస్టు. ఎలాగనుకున్నారు? ఒక ఇంట్లో నేనే మోతుమారి నా ఇంటి యజమాని నేను అనుకుంటే నాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. నా పిల్లానికి పెట్ట, నా తమ్ముడి పెట్ట, నా బామ్మర్ది పెట్ట, ఇలాగ ఎంత ఘోరంగా ఊరంతా అంతా బినామీ లావా. ఈవేళ సుమారు గవరజగ్గిపాలెం నుంచి చింతగట్ల వరకు సుమారు 200 కోట్ల రూపాయలు భూములు కబ్జాయి. ఈవేళ తక్షణమే ఉమ్మడి ప్రభుత్వం స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అన్నీ స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా. ఈరోజు ఎన్ని ఇబ్బందులు కూరపెట్టారంటే అన్ని ఇబ్బందులు కూర్చోబెట్టారు. సర్పంచ్ని జైలుకి పంపించారు. నన్నేమొచ్చే బుర్ర ఎడగొట్టించారు. నాకు చాలా ఇబ్బందులు కూర్చారు. నా కారు అద్దాల పాలు కొట్టించారు. నేను లాస్ట్ 5 ఏళ్ళు మాకు. ఏలూరు నగరానికి చెందిన లక్ష్మీవారపుపేట కాలనీకి చెందిన దాసరి సోమశేఖర్, షేక్ సమీరా ఇరువురు సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారు. ఏలూరు నగరానికి చెందిన లక్ష్మీవారపుపేట కాలనీకి చెందిన దాసరి సోమశేఖర్, షేక్ సమీరా ఇరువురు సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రేమ జంట డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. డీఎస్పీ ప్రేమ జంటకు హామీ ఇవ్వడంతో ఆనందంగా ఉందని ప్రేమ జంట తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లింల సమ్మేళనంతో ఒకరికొకరు ఇష్టపడి సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నామని, పెద్దలు అంగీకరించకపోవడంతో వివాహం చేసుకుని రక్షణ కావాలని డీఎస్పీని ఆశ్రయించామని తెలిపారు. మాది లక్ష్మీవారపేట, మా ఇద్దరిది. నేను గత 1 ఇయర్గా లవ్ చేసుకున్నాను. అది ఇంట్లో చెప్పినప్పటికీ ఒప్పుకోపోయేసరికి ఇంట్లో వాళ్ళ నుంచి థ్రెడ్ ఉందని చెప్పి మేము డిఎస్పీ గారిని కలుద్దామని చెప్పి డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము. మాకు డిఎస్పీ గారు రక్షణ కల్పించారని
కోరుకుంటున్నాను. హామీ ఇచ్చారు, మీతో మేము ఉన్నాము అని హామీ ఇచ్చారు. నా పేరు శేఖర్. ఇద్దరం 1 year నుంచి ఇష్టపడుతున్నాము. ఇంట్లో చెప్పాము, ఒప్పుకోలేదు. వేరే పెళ్లి చేసేస్తాము, చంపేస్తాము చేసుకుంటే, అలా థ్రెట్ ఉందని చెప్పారని చెప్పి పెళ్లి చేసుకున్నా సరే మళ్ళీ మేము ఒకసారి వచ్చి డిఎస్పీ గారిని కలిసాము. ఇలా థ్రెట్ ఉంటుందేమో మాకు పేరెంట్స్ సైడ్ నుంచి అని చెప్పి దానికోసం డిఎస్పీ గారి దగ్గరికి వస్తే ఆయన చెప్పారు, మీకేం థ్రెట్ ఉండదు, మేము ఉన్నాము అని చెప్పి. ఇద్దరు కలిసే ఉంటున్నారుగా? ఇద్దరం కలిసాము. వేరే రూమ్ తీసుకున్నారా? ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి పోవద్దు, సోషల్ మీడియా వేదికగా హెచ్చరించిన కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు. యువత ఆన్లైన్ గేమ్స్ వంటి బెట్టింగ్ల జోలికి పోవద్దని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు హెచ్చరించారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడారు. బెట్టింగ్ చేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆస్తులు సర్వస్వం పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవల ఇటువంటి సంఘటనలు 2-3 చోటు చేసుకున్నాయన్నారు. ఐపీఎల్, ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగ్లకు పాల్పడుతూ జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రజలకు పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ యాప్స్ ఆడుతున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేస్తే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రజలు సహకరించాలన్నారు. యువతకు అవగాహన కల్పించేందుకు శనివారం బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించనున్నామని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ కూడా ఈ బెట్టింగ్స్ మీద, ఆన్లైన్ బెట్టింగ్స్ మీద చాలా డబ్బుని కోల్పోవడం జరుగుతుంది. ఈ బెట్టింగ్స్ వల్ల చాలా మంది ఆస్తులు, వారి యొక్క అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ ఐపీఎల్ సందర్భం అయితే కానీ ఇతర గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ వల్ల కానీ గేమ్స్లో బెట్టింగ్ చేస్తూ చాలా ప్రాపర్టీస్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల మధ్యకాలంలో మీకు 2-3 సంఘటనలు కూడా జరిగి రైల్వే ట్రాక్ మీద ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా సిబ్బంది అందరి తరపున మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ నడుపుతున్న ప్రతి వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ని, బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా టైం టు టైం పోలీసులకు చెప్తే వాటిని మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. తద్వారా చాలా కుటుంబాలు ఎటువంటి నష్టపోకుండా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ని యూటిలైజ్ చేయకుండా, అంటే ఈ బెట్టింగ్స్ ని జోలికి పోకుండా ఉండడం కోసం, అవేర్నెస్ కోసం ఈరోజు పలాసవాసి ర్యాలీని ఒకటి పలాసలోని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీరందరూ పాల్గొంటారని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వైసీపీ మరి రాజశేఖర్ ని ఏనాడు మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి రజనీ అన్నారు. పార్టీని వీడే క్రమంలో వైసీపీపై ఎమ్మెల్సీ రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2004లో ఇక్కడ మర్రి రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మర్రి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని, పార్టీ సింబల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత 2009లో మర్రి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది. 2009లో
అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్రి శేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రి రాజశేఖర్ గారు కూడా రావటము, తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఫార్మా కంపెనీలు విడుదల చేస్తున్న వ్యర్థాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. కొన్ని కంపెనీలు వ్యర్థాలను శుద్ధి చేసి సముద్రంలో విడిచిపెట్టకుండా రోడ్ల పక్కన దూర ప్రాంతాల్లో వదలడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని అన్నారు. పంచకర్ల రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పారిశ్రామికంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న మా విశాఖ అనకాపల్లి జిల్లాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు కాలుష్యం కూడా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. మానవ తప్పిదాలతో జరిగే కాలుష్యం అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అధ్యక్ష. ఏదైతే పోర్టులు, పవర్ ప్లాంట్లు, ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యం వస్తుందో, ఈ ఫార్మా కంపెనీలో కొన్ని కంపెనీలు శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి వదలాల్సిన వ్యర్థ జలాల్ని డబ్బులు మిగిల్చుకోవడం కోసం, ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి శుద్ధి చేయకుండా అర్ధరాత్రులు రోడ్ల పక్కన దూర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వదలటం వల్ల ఆ వదిలిన నీరు ఒకసారి ఆ వ్యర్థ జలాలు కానీ శుద్ధి చేయకుండా వదిలితే జీవితకాలం అక్కడ గ్రౌండ్ పొల్యూట్ అయిపోతుంది సార్. పంటలు పండవు, అక్కడ ఎవరన్నా నడిచినా కూడా మొక్క కూడా మొలవదు, నడిచినా కూడా చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి అధ్యక్ష. దయచేసి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. స్వార్థంతో డబ్బులు సంపాదించే ధ్యేయంతో కొన్ని కంపెనీలు చేస్తున్న ఈ తప్పిదాలను అరికట్టకపోతే ఎయిర్ కాలుష్యం అవుతా ఉంది పోర్టుల ద్వారా, ఎన్టీపీసీ ద్వారా. ఇలాగే జల కాలుష్యం కూడా అయితే ఆ ప్రాంతాలను కాపాడటం కష్టం అవుతుంది. కాబట్టి కాలుష్యం మీద దృష్టి పెట్టవలసిందిగా సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ తరచూ ఆగిపోవడంతో రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో ఈ ఫ్యాక్టరీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈరోజు శారదా నదిలోకి వదిలేటువంటి జరుగుతూ ఉంది. శారదా నదిలోకి చెరుకు రసం వదిలేయడం అంటే రైతు యొక్క రక్తాన్ని వదిలేటువంటి మేము భావిస్తా ఉన్నాం. అందుకని రైతు రక్తాన్ని ఈ రోజు శారదా నదిలోకి వదిలేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ రోజు రైతుల పట్ల, రైతాంగ సమస్యల పట్ల ఈ రోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలోనే అనేక అవార్డులు తీసుకున్నటువంటి గొప్ప షుగర్ ఫ్యాక్టరీ. ఈ షుగర్ ఫ్యాక్టరీని కావాలనే పాలక వర్గాలు, ప్రభుత్వం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఈ రోజు జరిగింది. కాబట్టి తక్షణ సాయం కింద 35 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి రైతు, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు ఇది కూడా తిరగట్లేదు కాబట్టి ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణకి 350 కోట్లు కేటాయించి ఈ షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేకటువంటి ప్రాంతాల్లో రైతాంగం ఈ రోజు చెరుక్కే ఈ రోజు ఒక రైతు కొత్తపేటలో అగ్గెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అందుకని ఇటువంటి పరిస్థితులు రాకుండా, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చెరుకును సక్రమంగా వేసుకొని వాళ్ళ పేమెంట్లు సక్రమంగా చెల్లించి ఎట్లా తక్షణ సాయం కింద నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉంది. ఈ ఆందోళన కానీ పట్టించుకుని ఎట్లా పరిష్కారం చేయకపోతే మరిన్ని ఉద్యమాలు జరుగుతాయి. ఈ ఉద్యమాలు ప్రభుత్వం సవి చూడవలసి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. స్టార్ట్ చేసేలా ఆంధ్రప్రదేశ్
అనకాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు. ఈరోజు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ దీనమైన పరిస్థితిలో ఏర్పడతా ఉంది. ఇప్పుడు ఏదైతే ఊదు తుఫాన్లో మరి 100 కోట్ల రూపాయలు ఆ రోజు పాలకవర్గం మరి పూర్తిగా తినేసిన సందర్భంలో ఆ రోజు వెంకటరెడ్డి కమిషన్ కూడా మరి వేయడం జరిగింది. ఆ రోజు పాలకవర్గం యాజమాన్యం కలిసి రైతులు పూర్తిగా దోపిడీ చేసేసి మరి ఈరోజు పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీ నష్టాల బాటలో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఫ్యాక్టరీ ఏదైతే గతంలో 5 లక్షల చెరుకు క్రషింగ్ ఆడిన మరి షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు 1,00,000 టన్నులు క్రషింగ్ ఆడడానికి మనం ఉన్నదంటే ఎంత దీన పరిస్థితిలో ఉందని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు కనీసం స్థానిక శాసనసభ్యుడు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎన్నో సందర్భాల్లో మరి శాసనసభ్యుడు మరి ఈ ఫ్యాక్టరీకి పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి దీన్ని పరిచయం చేసి ఫ్యాక్టరీని నడిపించవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటే కానీ ఈ రోజుకి వచ్చి పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఫ్యాక్టరీకి వచ్చి పరిశీలన చేసే పరిస్థితి లేదు. ఈరోజు 45 రోజులు గడుస్తూ ఉన్నా సుమారు 70 సార్లు ఫ్యాక్టరీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల ఏర్పడింది అంటే ఇక్కడ యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ పర్సన్ ఇన్ఛార్జ్ కానీ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.